హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ. సింపుల్గా అసలు బాక్సుల్లో కానీ చాలా టేస్టీగా అయిపోయే గుత్తి వంకాయ ఉల్లికారం చూపిస్తానండి. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. క్విక్గా అయిపోద్ది అసలు. దానికి కావాల్సినవి చూసేద్దామా. గుత్తి వంకాయలండి 1/2 kg తీసుకున్నాను. ఇలా కాడలు తీసేసాను అనమాట. కాడలు తీసేసి ఉంచుకున్నాను. ఏం లేదండి, ఇదిగో ఇలాంటి ఉల్లిపాయలు ఒక 4, వెల్లుల్లిపాయలు 2, ఇంతంతవి 2, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు మామూలే మీకు తెలిసిందే. ఫస్ట్ ఇవి ఇలా చూపిస్తాను చూడండి. అన్నీ ఇలా కోసుకోవాలన్నమాట. 4 పక్షాలుగా ఇట్లా అన్నీ పుచ్చులు చూసుకొని ఇలా కోసేసుకోండి. అన్నీ కోసి పక్కన పెట్టుకోండి. ఉప్పు నీళ్ళల్లో వేసి, నేను ఆల్రెడీ ఉప్పు వేసాను నీళ్ళల్లో. ఇట్లా కోసి పెట్టుకోండి అన్నీ. ఇగోండి అన్నీ ఇలా కోసి పెట్టేసుకున్నాము. ఈ 1/2 kg వంకాయలు. ఫస్ట్ ఇవి తాలింపు వేసేసుకుందాం. మనము వంకాయలు వేసేసి నూనెలో ఈ వేగేలోపు, అసలు 10 minutes కూడా పట్టదండి మీకు. వేగేలోపు మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఇది. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగాక మనం ఫస్ట్ వంకాయలు వేసేసుకుందాం. వేసేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి. కొంచెం ఉల్లికారం వేస్తాను, ఎందుకంటే వంకాయలు చప్పగా లేకుండా పట్టేస్తుంది అన్నమాట. కొంచెం లైట్గా. ఇవి ఇలా ఏగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఈ సైజు 4 తీసుకున్నాను అనుకున్నాను కదా ఉల్లిపాయలు. ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకుందాం. మెత్తగా చేయకూడదు. 1 స్పూను జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, 2 పాయలు అన్నమాట. ఇందులోనే మన కారానికి తగ్గట్టు కారం. ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. తినేవాళ్ళు వేసుకోవచ్చు. పసుపు, కొంచెం సాల్ట్. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇవి కోర్స్గా చేయాలండి, మరీ మెత్తగా చేయకూడదు. కొంచెం ముక్కలాగా అన్నమాట. మనం ఈ వేగేలోపు ఇవి అలా మిక్సీ వేసుకొస్తాను ఒకసారి. ఇదిగోండి, మెత్తగా వేసుకోకుండా ఇలా వేసుకోవాలన్నమాట. ఉల్లికారం ముక్కలాగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇందులోనే ఉన్నాయి. తర్వాత ఇదిగోండి వంకాయలు 1/2 వంతు వేగిపోయినాయి చూసారా. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాం. ఇదిగోండి వేసేస్తున్నాను కారం. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ముక్క చెదరకుండా జాగ్రత్తగా కలిపెట్టుకోవాలండి. అంతా సిమ్లోనే చేసుకోవాలి. ముక్క చెదరకుండా కలబెట్టుకోండి.
బాగా సిమ్లో పెట్టి మూత పెట్టేద్దామండి. ఆ కారము అవన్నీ చక్కగా వంకాయకి పడుతుంది. ఉల్లికారం వాసన అయితే బాగా వస్తుందండి. ఇదిగో మూత పెట్టేస్తున్నాను. సిమ్లోనే ఎలా మగ్గనివ్వండి, మధ్యలో కలుపుకోండి అంతే. ఒక 2 నిమిషాలు అయిందండి, వేసి చూద్దాం ఎలా ఉందో. సరే, ఆయిల్ పైకి వచ్చేసింది మగ్గిపోయి. ఆయిల్ చెదరకుండా జాగ్రత్తగా. అంతేనండి, అసలు మగ్గిపోయినాయి వంకాయలు. లేత వంకాయలు అయితే మీకు అసలు మొత్తం కలిపి 10 నిమిషాలు కూడా పట్టదు. ఇంకా నాకైతే ఉప్పు, నేను వేసిన ఉప్పు కారం సరిపోతే మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఒక్క నిమిషం మూత పెడతానండి. మళ్ళీ ఇంకొంచెం, ఇంకో 2 మినిట్స్ అయిపోయిందండి, చూద్దాం. అంతేనండి, అయిపోయింది. ఇంకా మగ్గిపోయినాయి. లాస్ట్లో కొత్తిమీర. వంకాయ ఉల్లికారం రెడీ. చూడండి అసలు కలరు అది అసలు ఎలా ఉందో చూడండి. పొయ్యి ఆపేస్తున్నాను. లేత కాలేత అసలు ఊరికినే మగ్గిపోతాయండి. అంతే, అయిపోయిందండి. టేస్ట్ చేస్తాను. కాలిపోతుందండి. చూడండి అసలు చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. కొంచెం చల్లారాక చూస్తానండి. కాయ అలా తినేయటమే. ఇలా పట్టుకొని ఇలా పెట్టేసుకోవటమే నోట్లో. చాలా వేడిగా ఉందండి. కొంచెం చల్లారాక చూపిస్తాను. ఉదయానండి, చల్లారిపోయింది. ఇదిగో ఇలా పట్టుకొని ఇంకా కాలుతుందండి. అసలు స్పైసీగా ఆ ఉల్లికారం టేస్ట్ చాలా బాగుందండి. అసలు నిజంగా చెప్తున్నాను, మస్ట్ ట్రై చేయండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మిస్ అవ్వద్దు అసలు. మీరు చేసుకోకపోతే కనుక తెలిసిన వాళ్ళు ఉంటే పర్లేదు, తెలియని వాళ్ళు ఉంటే ఇలా సింపుల్గా, ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అనమాట. చేసుకొని తిని చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.